బ్యాంకుకు ఫిర్యాదులు, రుణ మంజూరులో సరైన విధానం పాటించలేదని తాజాగా ఆరోపణలు. విచారణ చేపట్టిన ఇన్స్పెక్షన్ ప్యానెల్, అన్ని వివరిస్తున్న టెండర్ల పర్యవేక్షణ కమిటీ, అప్పులు పుట్టకుండా 4 నెలలుగా సైంధవుల దుష్ట పన్నాగాలు, వైసీపీ నాయకులు ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం గుర్రు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వాళ్ళని అడిగి ఆ పేర్లు ఏదో బయట పెట్టేస్తే విషయం అర్థమవుతుంది, అది వైసీపీ నాయకుల లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అన్నటువంటి. ఇకపోతే ప్రజలపై ఇక భారం మోపలేం, ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే. సీఎం ఆదాయ జర్జన శాఖల పనితీరుకు మెరుగుపడాలి, రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండటానికి వీలేదు, అలాగని వ్యాపారుల వేధింపులు చర్యలొద్దు. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. P4 విధానాలు ఏపీలో పేదరిక నిర్మూలన ఉగాది నుంచి ప్రారంభం, సర్వేకి ప్రత్యేక పోర్టల్. ఈ పదే పదే ఒక పదాన్ని వల్లిస్తూ ఎకోసిస్టమ్ ద్వారా అది నిజమని నమ్మించేటటువంటి విచిత్రమైనటువంటి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ధరలు పెరిగిపోయినాయి, సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయినాయి, అదే సందర్భంలో దాన్ని ఏమంటారు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాతన ఇప్పుడు పెంచొద్దు అని చెప్పారట. పెంచినవన్నీ ఏమైపోయినట్టు అంటే అది చర్చ రాకుండా ఉండడానికి ఎంత కష్టమైన నష్టమైన భరిద్దామని బాబు గారు అన్నారని చెప్పి సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసేటటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడ. లేకపోతే అమెరికా నుంచి